ప్రధాని మోదీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సభా వేదిక వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీలు సమీక్షించారు. అధికారిక కార్యక్రమంతో పాటు బీజేపీ శ్రేణుల బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఏర్పాట్లపై మరింత వివరాలు శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మోడీ పర్యటన నేపథ్యంలో జిల్లాలో పార్టీ శ్రేణులు కావచ్చు వీరంతా కూడా రేపు భారీ బహిరంగ సభకు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బహిరంగ సభ వద్ద కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇటు కేంద్ర బలగాల ఆధీనంలో ఇక్కడ భద్రతా చర్యలను కూడా చేపడుతున్నారు. ఆ సమీప ప్రాంతాలకు ఎవరిని రానివ్వకుండా దాంతోపాటు ఇక్కడ ఒకేసారి అంటే ఒక ఉదయం అయితే మోడీ పటేల్గూడకు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న పటేల్గూడకు చేరుకోగానే అక్కడ ముందుగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం, దాని తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం, తర్వాత సమీక్ష తర్వాత ఏదైతే భారీ బహిరంగ సభకు ఏదైతే మొత్తం 2 పార్లమెంటు పరిధిలో ఇటు మెదక్, జైరాబాద్ పార్లమెంటు పరిధి నుంచి బీజేపీ శ్రేణులు కావచ్చు సాధారణ ప్రజలను కూడా తరలించేందుకు అక్కడికి ఏర్పాట్లు చేశారు. సో ఆ సభకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు కూడా సమాయత్తమవుతున్నాయి. చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి? మీరంతా కూడా ఎట్లా రేపు ఎన్నింటికి షెడ్యూల్ ఉంది, ఎట్లా వెళ్తున్నారు? మొట్టమొదట కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి మా సంగారెడ్డి జిల్లాకు రావడం మా అందరు కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఖచ్చితంగా రేపు భారత విజయ సంకల్ప యాత్రకు మా సంగారెడ్డి జిల్లాలోని పటేల్గూడలో అత్యంత విజయవంతంగా 1,00,000 మందితోని 2 పార్లమెంటు నియోజకవర్గాలు మెదక్, జైరాబాద్ సంబంధించిన 2 పార్లమెంటు నియోజకవర్గాలు 14 పార్లమెంటు 14 నియోజకవర్గాల్లో గొప్ప ఎత్తున కూడా భాజపా శ్రేణులు అయితేనేమండి, అలాగే బీజేపీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఈ యొక్క 9 సంవత్సరాల్లోనైతేనేమండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి అటు భక్తి సంస్కృతం అన్ని రకాలుగా కూడా మన దేశాన్ని ఎంతో ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన మన ప్రధానమంత్రి రావడం మా అందరి పూర్వజన సుఖితంగా భావించుకు, ముఖ్యంగా ఈ యొక్క రింగ్ రోడ్లు కానివ్వండి, ఇన్నర్ రోడ్లు కానివ్వండి, భారీ ఎత్తున కూడా పెద్ద ప్రాజెక్టులను కూడా ఈరోజు మా ప్రధానమంత్రి గారు రావడంతో మాకెంతో అభివృద్ధి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా మా సంగారెడ్డి నియోజకవర్గం అయితే అందరూ కూడా మా ప్రధానమంత్రి గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. ఉదయమే 9 గంటల వరకే మేమందరం కూడా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలందరం కూడా 9 గంటల వరకే సభా ప్రాంగణానికి చేరుకుంటాం. 10:30 వరకే మన ప్రధానమంత్రి గారు వస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కొన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటికి శంకుస్థాపన చేస్తారు. అలాగే భారత విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అలాగే మన ప్రధానమంత్రి రావడం కూడా ముఖ్యంగా మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలైతే ఒక 2-3 రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. స్వచ్ఛందంగా 1,00,000కు పైగా జనాలతోటి మేము సభ నిర్వహిస్తున్నాము. దానికి అనుకూలంగా కూడా ఆ సిట్టింగ్ కెపాసిటీని కూడా అందరూ కూర్చోవడానికి కూడా ఒక గొప్ప సభ, విజయ సంకల్ప సభగా ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈసారి వచ్చేది మనం ఎట్లయినా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కాబట్టి ఖచ్చితంగా 400 సీట్లను గెలవబోతున్నాం. ఆ 400 సీట్లలో ప్రత్యేకంగా ముఖ్యంగా మా మెదక్ సీట్ ఉండబోతుంది, జైరాబాద్ సీట్ ఉండబోతుంది. ఎందుకంటే అధికారంలో లేనప్పటికీ కూడా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ లాగా కూడా మా ప్రధానమంత్రి గారు పనిచేసింది కాబట్టి ఈసారి మెదక్ను గెలిపించుకోబోతున్నాం. మెదక్ను గెలిపించడం ద్వారా కూడా మేము ఖచ్చితంగా మియాపూర్ నుంచి సంగారెడ్డి నుంచి సదాశివపేట వరకు కూడా మెట్రో రైలును తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈరోజు మా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి, పువ్వు గుర్తుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఓటేనికి అందరు ప్రజలు కూడా సంసిద్ధత ఉన్నారు. ఖచ్చితంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి 370 జీవో అయితేనేమండి, ఈరోజు యొక్క భవ్యమైన రామ మందిరం కూడా అయోధ్యలో నిర్మించినాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 9 సంవత్సరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉన్నాం ప్రజలందరం కూడా. ముఖ్యంగా కరోనాలో కూడా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా విలువెల్లాడిపోతున్నా కూడా ఎక్కడ కూడా మనం అధైర్యపడకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనందరికీ ధైర్యం చెప్పి ఆ యొక్క కరోనా వ్యాక్సిన్ అయితేనేమండి మనకు కాకుండా ప్రపంచ దేశాలకు కూడా పంపిణీ చేసినాం. అలాగే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారే, నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ముచ్చటగా 3వసారి కూడా ప్రధానమంత్రి అవుతారు. ఇప్పుడు కూడా 3వసారి అయినాక కూడా బార్ భాజపా సర్కారే వస్తుంది కాబట్టి ఆ విధంగానే దేశం అభివృద్ధి చేస్తున్నాం, రాష్ట్రాలు అభివృద్ధి చేస్తున్నాడు. అన్ని పార్టీలకు కూడా ఎక్కడ ప్రభుత్వం ఉన్నా లేకున్నా అన్ని రాష్ట్రాలను కూడా సమాన దృక్పథంతో మన ప్రధానమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు
రోజు ముఖ్యంగా రేపు మన సంగారెడ్డికి రావడం కూడా మాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భారత విజయ సంకల్ప యాత్ర రేపు భారీ ఎత్తున విజయవంతం కాబోతుంది. ఖచ్చితంగా రేపు రాబో పార్లమెంట్ ఎలక్షన్లో 400 సీట్లు గెలవబోతున్నాం. అందులో మా మెదక్ జైరాబాద్ పార్లమెంట్ ఉండబోతుంది. ఇది రేపటి మోడీ భారీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు అధికారులు కూడా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ ఈ ప్రాంతంలో ఏదైతే మెదక్ సంగారెడ్డి జిల్లాలోని పటేల్గూడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మోడీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా రేపు ఉదయం కల్లా భాజపా శ్రేణులు కావచ్చు, ఇటు మెదక్ జైరాబాద్ పార్లమెంటు నుంచి కూడా భాజపా శ్రేణులు కావచ్చు, సాధారణ జనం కూడా మోడీ సభకు భారీగా తరలి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, V6 న్యూస్, సంగారెడ్డి జిల్లా.